హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. మామూలుగా మీరు హత్య జరగడం చూసుంటారు కదా, అది ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి, అసలు జనం లేని చోట, అందులోనూ అస్సలు సీసీ కెమెరాలు లేని ప్లేస్ లో హత్యలు జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఈ సినిమాలో మాత్రం అలా కాదు. మీ అందరికి అమెరికాలో వైట్ హౌస్ తెలుసు కదా, అందులో ఒక హత్య జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఆ వైట్ హౌస్ మొత్తం కెమెరాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ హత్య జరిగినప్పుడు లోపల 31 మంది ఉంటారు. కానీ హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోతారు. చివరికి మన కథలో హీరో అంటే డిటెక్టివ్ అయిన మన కథలో హీరో ఆ హంతకుడిని ఎలా కనిపెట్టాడు, అసలు వాడు హత్య ఎందుకు చేశాడు, ఆ అమ్మాయి పాపం ఎలా చచ్చిపోయింది అనేది సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథలోకి వెళ్లే కొందైతే సస్పెన్స్ మామూలుగా ఉండదు, అసలు మిస్ అవ్వకండి. ఈ సినిమా పేరు ఏంటంటే మర్డర్ ఎట్ 1600. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ వైట్ హౌస్ ను చూపిస్తారనమాట. బేసికల్ గా వైట్ హౌస్ లో చాలా మంది పని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఒక లేడీ బాత్రూమ్ క్లీన్ చేద్దాం చెప్పి వెళ్లి చూస్తే ఆ బాత్రూమ్ లో ఒక అమ్మాయి అతి దారుణంగా చంపబడి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఈ పని ఆవిడ పెద్దగా అరుస్తుంది. దాంతో ఆ వైట్ హౌస్ సెక్యూరిటీ మొత్తం అలర్ట్ అయిపోయి వైట్ హౌస్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హంతకుడు ఎక్కడన్నా దొరుకుతాడు అని చెప్పేసి, లేకపోతే ఏవైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి. కాకపోతే అదే సెక్యూరిటీలో మెయిన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు. హీరోయిన్ కూడా మొత్తం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి అక్కడ ఒక కుక్క కనిపిస్తుంది, కానీ ఎటువంటి ఆధారాలు దొరకవు. కట్ చేస్తే మరోవైపు బార్ లో ఉన్న హీరోని చూపిస్తారు అనమాట. బేసికల్ గా హీరో ఒక డిటెక్టివ్ తన అసిస్టెంట్ తో కలిసి కూర్చొని చక్కగా మందవుతూ ఉంటాడు. అంతేకాకుండా టీవీలో ఒక న్యూస్ చెప్తారు. అదేంటంటే సౌత్ కొరియాకి అమెరికాకి జరుగుతున్న యుద్ధంలో అనుకోకుండా కొంతమంది అమెరికా సైనికులు కొరియన్ బార్డర్ దాటేసి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళందరినీ పట్టేసుకొని 185 రోజుల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అమెరికన్ గవర్నమెంట్ కనీసం వాళ్ళు తీసుకురావడానికి అటెంప్ట్ కూడా చేయలేదని చెప్పేసి న్యూస్ లో తిరుగుతూ ఉంటారు. ఇది చూస్తూ మన కథలో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరోకి వైట్ హౌస్ నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకంటే హీరో డిటెక్టివ్ కదా, ఇప్పుడు అక్కడ హత్య జరిగింది కదా, ఆ హత్య కేసుని డీల్ చేయడానికి తనని అక్కడికి రమ్మంటారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన అసిస్టెంట్ తో కలిసి అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే బాత్రూమ్ లో అమ్మాయి శవం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయిని గొంతు పీసుకో లేకపోతే ఏదైనా చేసో చంపలేదు, కేవలం చిన్న కత్తితో ఆ అమ్మాయిని చంపేశారని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు, అసలు ఈ అమ్మాయి వైట్ హౌస్ లో ఏం చేస్తుంది, ఎందుకు ఇక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నప్పుడు అక్కడికి ఒక పెద్ద ఆయన వస్తాడనమాట. ఆయన ఎవరో కాదు, ఈ సెక్యూరిటీ టీమ్ కి హెడ్ అనమాట. ఆయన వచ్చేసి ఇవన్నీ మేము ఎందుకు చెప్పాలి నీకు అని చెప్పేసి అంటాడు. కానీ హీరో మాత్రం మీరే కదండి నన్ను ఇక్కడ రమ్మందని చెప్పేసి అంటంతో ఇప్పుడు ఒక ఆయన వస్తాడనమాట. ఆయన ఎవరో కాదు, ప్రెసిడెంట్ కి పిఏ అనమాట. సో ఈ సెక్యూరిటీ హెడ్ కన్నా కొంచెం అధికారాలు ఈ పిఏకి ఉంటాయి. ఆయన ఏమంటాడంటే నేనే రమ్మన్నానని చెప్పేసి హీరోని పరిచయం చేసుకుంటాడు. అంతేకాకుండా ప్రెసిడెంట్ గారి రూమ్ కి 40 అడుగుల దూరంలో ఈ హత్య జరిగింది కాబట్టి కొంచెం సీరియస్ గా తీసుకో. మరీ ముఖ్యంగా ఈ హత్య జరిగినప్పుడు ప్రెసిడెంట్ గారి భార్య ఇక్కడ లేరు, క్యాంప్ డేవిడ్ అని ఒక ప్లేస్ కి వెళ్ళారు. కాబట్టి ఈ హత్య కేసుని ఎంతో తొందరగా చేస్తే అంత మంచిది, అందులో నీ విషయం బయటికి వెళ్ళకూడదని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో సెక్యూరిటీ హెడ్ దగ్గరకు వచ్చి ఈ హత్య కేసులు మీకు ఎటువంటి ఆధారాలు దొరికాయో అవన్నీ నాకు ఇవ్వండి, నేను కొంచెం స్టడీ చేస్తానని చెప్పి అంటంతో ఆయన ఏమంటాడంటే నేను మీకు ఇవ్వనండి, ఎందుకంటే మీ ద్వారా అది న్యూస్ పేపర్లకు వెళ్తే ఈ వైట్ హౌస్ వరువు మొత్తం పోతుంది, కాబట్టి మీకు ఏది అవసరం అదే ఇస్తాను నేనని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి. అదే సమయంలో సెక్యూరిటీ హెడ్ దగ్గర ఆఫీసర్ గా పనిచేస్తున్న మన కథలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఇక మీదట నేను మీకు హెల్ప్ చేస్తానండి, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే కేసు తొందరగా అవుతుందో అర్థం చేసుకొని నేను ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర నుంచి మీకు నేను అందజేస్తానని చెప్పి అంటంతో హీరోకి అర్థం అవుతుంది, ఓకే ఆ గుండె నేను పంపించాడు అని చెప్పేసి. సరే ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి హీరో, హీరోయిన్, ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఆల్రెడీ అందరూ వచ్చి సోదా చేసినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇంతకు ముందే వచ్చి వెళ్ళిపోయారు, ఫోటో ఆల్బమ్ లో ఫోటోలన్నీ తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రికార్డ్ అయ్యే క్యాసెట్ ఒకటి ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఆ క్యాసెట్లు కూడా తీసుకెళ్లిపోతారు. హీరో అనుకుంటాడు, మరి నన్నెందుకు ఇందులో పెట్టింది మీరు, అన్ని మీరు చూసుకుంటున్నారు, మీరే తీసుకెళ్తున్నారు ఆధారాలు, ఇక నేనేం చేయాలని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక బుక్ లో ఒక చిన్న పేపర్ కటింగ్ దొరుకుతుంది. అది మాత్రం హీరో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సర్లే అని చెప్పేసి ఎవరికి తెలియకుండా, అందులోను హీరోయిన్ కూడా తెలియకుండా ఆ పేపర్ ముక్కను తన జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత హీరో స్టేషన్ కి వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ కూడా తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అమెరికాకి సంబంధించిన పెద్ద మేనేజరే మనోడు ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాడు. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఈ గ్యాప్ లో హీరో ఫ్రెష్ అయిపోయి తిరిగి హీరోయిన్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. బట్ పోలీస్ స్టేషన్ కి వచ్చే గ్యాప్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే హీరోకి ఒక పేపర్ మొక్క దొరికింది కదా, దాన్ని బేస్ చేసుకుని చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు. అదేంటంటే ఈ చనిపోయిన అమ్మాయి చనిపోవడానికి 2 రోజుల ముందు ఒక బోట్ పార్టీకి వెళ్ళింది. అంతేకాకుండా ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అని, వీసా అని చెప్పేసి, పాస్పోర్ట్ అని చెప్పేసి మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. అందులోను ఈ అమ్మాయి న్యూయార్క్ కి 1 వే టికెట్ బుక్
బుక్ చేసుకుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాత్రమే టికెట్ బుక్ చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను సొంతంగా వాడుకోవడానికి ఒక కారును బుక్ చేసుకుంది, అంటే రెంట్ కి తీసుకుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి మెయిన్ ప్లాన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి అసలు తిరిగి వచ్చే ఆలోచన లేకుండా లైఫ్ లాంగ్ అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుందని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరో చెప్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ తీసుకుని ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం జరిగే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ సెక్యూరిటీ హెడ్ ఉంటాడు అనమాట. తానేమంటాడంటే బాసు, మీరు ఇక్కడ ఏదైతే ఆధారాలని దొరుకుతున్నాయో వీటిని అయితే చూస్తున్నారో ఇవన్నీ బయటికి వెళ్ళకూడదండి, ఇవి గనక బయటికి వెళ్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి మళ్ళీ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. హీరో కోపం వస్తుంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను డిటెక్టివ్ ని, ఇక్కడ దొరికే ఆధారాలు నేను బయటికి ఎందుకు పంపిస్తాను, అసలు బయటికి ఎందుకు వెళ్తాయని చెప్పేసి హీరో కోపం వచ్చేస్తుంది. అదే సమయంలో అటాప్సీ రిపోర్ట్ వస్తుంది అనమాట. బేసికల్ గా ఈ అమ్మాయి చనిపోయే ముందు ఎవరితోనో రొమాన్స్ చేసింది, అది కూడా కావాలని ఇష్టంగా చేసింది. సో దాని వల్ల ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయిని ఒక కత్తితో పొడి చంపేశారు కదా, చిన్న కత్తితో. ఆ కత్తిని యూజ్ చేసిన వాడు లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పేసి అటాప్సీ రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో కూడా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఎవడు చేశాడు అని చెప్పేసి. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి చూస్తే అందులో అమెరికా ప్రెసిడెంట్ బేస్బాల్ ఆడే వీడియో ప్లే అవుతుంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి చిన్న డౌట్ వస్తుంది, ఎందుకంటే హత్య చేసిన వాడు లెఫ్ట్ హ్యాండర్, అందులోనూ ఈ ప్రెసిడెంట్ కూడా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు. ఒకవేళ ఏనే హత్య చేశాడు అని చెప్పేసి హీరో డౌట్ పడుతూ ఉంటాడు. అదే సమయంలో వైట్ హౌస్ సెక్యూరిటీ హెడ్ అయిన ఆ గుండె ఆయన ఏం చేస్తాడంటే హీరోని రమ్మంటాడు, హంతకుడు దొరికాడు అని చెప్పేసి. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ సెక్యూరిటీ హెడ్ గుండెని ఏమంటాడంటే ఈ వైట్ హౌస్ లోని పనిచేస్తున్న ఒక అతని మీద మాకు డౌట్ వచ్చింది, ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే అతనే మాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మామూలుగా ఆ అమ్మాయి 10 నుంచి 11 గంటల మధ్యలోనే చనిపోయింది, అంటే ఒక గంట మధ్యలోనే చనిపోయింది. అందులోనూ ఈ వైట్ హౌస్ లో పనిచేస్తున్న వాళ్ళలో అంటే 31 మందిలో ఒక అతను మాత్రం గంట సేపు మిస్ అయ్యాడు, అతనే ఇతను. ఇంకా ముఖ్యంగా ఇతను 2 నెలల క్రితం సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే చనిపోయిన అమ్మాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి చనిపోయిన బాత్రూమ్ లో ఇతని బటన్ దొరికింది, కాబట్టి ఇతనే హంతకుడు అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయామని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అతను నువ్వు కొంచెం ఎంక్వైరీ చేయని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఇతనే హంతకుడు అని చెప్పి కొంచెం నమ్మకం ఉండదు, కానీ సర్లే ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పేసి హీరో ఎంక్వైరీ చేస్తాడు. చేస్తే అతను ఏమంటాడంటే సార్, నేను అమ్మాయిని ఇష్టపడ్డానండి, అందుకని ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉందని ట్రై చేశాను, కాకపోతే ఆ అమ్మాయి అసలు నన్ను పట్టించుకోలేదు, దాంతో నేను వదిలేసాను తప్ప వేరే ఉద్దేశం లేదు, కేవలం ఆ ఫుటేజ్ చూసి నేను హంతకుడు అని చెప్పి మీరంటే మాత్రం దీనికి మించిన తప్పు ఇంకొండదని చెప్పేసి అతను బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఈ సెక్యూరిటీ హెడ్ ఆ తర్వాత సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మొత్తం ఏం చేస్తారంటే ఇతనే హంతకుడు అని చెప్పేసి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత మన కథలో హీరో ఇంటికి వచ్చి చూస్తే అమెరికా మినియేచర్ ఒకటి రెడీ చేసుకున్నాడు కదా, అందులో నుంచి ఒక కింద బొమ్మ పడిపోతుంది. ఇదేంటి, నేను అంతా కరెక్ట్ గా పెట్టి వెళ్ళానే, ఇలా ఎలా కింద పడుతుందని చెప్పేసి అన్నప్పుడు కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్ళి చూస్తే చిన్న స్క్రూ ఉంటుంది అనమాట. ఇదేంటి స్క్రూ ఇక్కడ ఉంది, పైన సీలింగ్ ఉండాల్సిన స్క్రూ కదా అని చెప్పేసి అన్నప్పుడు హీరోకి డౌట్ వస్తుంది, ఒకవేళ ఇంట్లోకి ఎవరైనా వచ్చి ఆ సీలింగ్ లో దాక్కున్నారేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది. అందులోనూ వర్షం నుంచి నడుచుకుంటూ వస్తారు కదా, ఆ వర్షపు నీళ్లు అంటే అడుగులు ఉంటాయి కదా, వాటిని ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఎవరో హీరో పైనుంచి దూకేస్తారనమాట. దూకిన తర్వాత హీరో డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అందులోనూ హీరో అటాక్ చేసే గ్యాప్ లో తాను అక్కడి నుంచి పారిపోతాడు. అందులోనూ హీరో డౌట్ వస్తుంది, వీడు పైనుంచి కిందకు దూకి పారిపోయాడంటే మొత్తానికి ఆ సీలింగ్ లో ఏదో ఉంటుందని చెప్పి చూస్తే అక్కడ ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ ఏంటంటే హీరో కేసు గురించి ఏదన్నా మాట్లాడినప్పుడు ఇక్కడ ఆడియోని రికార్డ్ చేసి వేరే వాళ్ళకి లైవ్ లో వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాంతో హీరోకి డౌట్ వస్తుంది, ఈ కేసు అయిపోయింది, అందుకని ఈ డివైస్ ని వాడు తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాకపోతే వాళ్ళు ఏదో తప్పు చేసి ఉండకపోతే ఇక్కడ డివైస్ పెట్టాల్సిన అవసరం ఏముంది, కాబట్టి ఇందులో ఏదో మతలబు ఉంది, అందులోనూ వాడే హంతకుడు అని చెప్పేసి ఒకరిని అరెస్ట్ చేశారు, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా హీరో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో చనిపోయిన అమ్మాయి ఇంట్లో నెగిటివ్ దొరుకుతుంది కదా హీరో వాళ్ళ అసిస్టెంట్ కి, వాటిని బేస్ చేసుకుని ఫొటోస్ అన్ని కడిగించిన తర్వాత ఈ అమ్మాయి చనిపోయే ముందు బోట్ పార్టీకి వెళ్ళిందని చెప్పి ఇలా తెలుస్తుంది. ఆ ఫొటోస్ ని హీరో 1 by 1 చెక్ చేస్తున్నప్పుడు ఆ బోట్ లోనే ఎవరో ఒక అతను ఉంటాడు, కాకపోతే అతను ఫేస్ కట్ అయిపోయి ఉంటుంది. ఎవడీడు కొంచెం డౌట్ ఉన్నాడని చెప్పేసి మిగతా నెగిటివ్స్ ని ఆయన కడిగించుకొని చూస్తే అందులో ఒక సెక్యూరిటీ అతని ఫోటో దొరుకుతుంది. ఇతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు, అయినా అక్కడ జరుగుతుంది పార్టీ కదా అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. అదే రోజు సాయంత్రం ఏంటంటే వైట్ హౌస్ లో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట. ఆ పార్టీకి హీరో వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఇతనేంటి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి. వెంటనే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది. నేను ఎక్కడైనా ఉంటాలేగానని చెప్పేసి హీరో ఎవరి మీద అయితే అనుమాన పడ్డాడో ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతుంది. బేసికల్ గా ఇతను ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు అనమాట. ఇతను ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అతని గురించి నీకు ఎందుకని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఎవరినైతే వెతుకుతున్నాడో అతనే ముందుండి అటు ఇటు చూస్తుంటాడు అనమాట. అంటే మనోడు ఇక్కడ కూడా సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. సో హీరోకు డౌట్ వస్తుంది, ఇతను ఎవరి కింద సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ నిజం చెప్తుంది. ఎవరంటే ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు అని చెప్పి అంటంతో హీరోకి క్లియర్ కట్ ఒక ఐడియా వస్తుంది. ప్రెసిడెంట్ కొడుక్కి
సెక్యూరిటీ అంటే ఆ రోజు బోర్డు పార్టీలో ఖచ్చితంగా ప్రెసిడెంట్ కొడుకుంటుంటాడు. అందులోను ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు ఎవరితోనో రొమాన్స్ చేసింది. నాకెందుకు ఆ ప్రెసిడెంట్ గారి కొడుకే డౌట్ ఉందని చెప్పేసి అంటాడు హీరో. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. వీడిని ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడని చెప్పేసి. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు సెక్యూరిటీ హెడ్ ఒక అతను కదా గుండె ఆయన వీళ్ళిద్దరిని చూసి హీరోయిన్ రమ్మన్న తర్వాత ఏంటి వాడితో ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు నువ్వు వాడితో ఏమేమి ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకున్నావో నాకు ప్రాపర్ గా ఒక నోట్ ప్యాడ్ లాగా మొత్తం రాసివు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే మనకి నిజం తెలిసింది, సో మనం ఫాలో అవ్వాల్సింది వీళ్ళు కాదు ప్రెసిడెంట్ కొడుకు అని చెప్పేసి ప్రెసిడెంట్ కొడుకుని ఫాలో అవుతూ ఉంటాడు. ప్రెసిడెంట్ కొడుకు ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని తీసుకుని బార్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతంగా ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మనోడుకున్న ఒక జబ్బు ఏంటంటే ఒకసారి డేట్ చేసిన అమ్మాయితో మళ్ళీ జీవితంలో డేట్ చేయడు. కాబట్టి బార్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ డేట్ చేస్తున్న అమ్మాయిని వదిలేసి ఇంకో కొత్త అమ్మాయితో డేట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆల్రెడీ వదిలేసిన అమ్మాయి ఖాళీగా ఉంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి హీరో వెళ్ళి ఏంటి కోపంగా ఉందా వాడు నేను వదిలేసాడని, ఒకవేళ వాడి మీద నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే నీ రివెంజ్ కి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయని చెప్పడంతో ఏం చేయాలి అని చెప్పి అడుగుతుంది. ఏం లేదు వాడి గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా తెలిసిన ప్రతిదీ మొత్తం హీరో చెప్తుంది. ఆ తర్వాత హీరో ఒక పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి మొత్తం చెప్తాడు. ఏం చెప్తాడంటే ఒరే వీడు మామూలుడు కాదంటే వీడు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నాడంట. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అయ్యా కొడుకులు అంటే ప్రెసిడెంట్ ఆ తర్వాత ప్రెసిడెంట్ కొడుకు ఇద్దరు ఒకే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారంట. ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పేసి తన అసిస్టెంట్ కి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి ఆ బూత్ నుంచి బయటకు వస్తాడు. కాకపోతే హీరోని కారులో ఎవరో ఫాలో చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే హీరోనే ఒక డిటెక్టివ్, హీరోకి తెలియదా ఎవడు వాడిని ఫాలో చేస్తున్నాడని చెప్పేసి ఆ కారు వెనకాల పరిగెడుతున్నప్పుడు ఆ కారు వాడు అక్కడ నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక న్యూస్ పేపర్ కటింగ్ తీసుకొని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సాయంత్రం హీరోయిన్ కూడా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పేపర్ చూపిస్తాడు. బేసికల్ గా ఇప్పుడు ప్రెసిడెంట్ కొడుకున్నాడు కదా, అతనికి ఇంతకు ముందు సెక్యూరిటీ మన కథలో హీరోయిన్. దాంతో హీరో అడుగుతాడు, చూడమ్మా ఇంతకు ముందు సెక్యూరిటీ నువ్వే, అందులోని ఇప్పుడు అక్కడి నుంచి నేను ఎందుకు తీసేశారో నాకు తెలియదు, మరి ముఖ్యంగా ఒక అమాయకుడిని హంతకుడు అని చెప్పేసి వాడికి శిక్ష విధించారు, తప్పు మీద తప్పు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మనం అందరం కలిసి ఆ అమ్మాయి హత్య జరిగినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి చెక్ చేసాము, అక్కడ కనిపించని బటను మీ గుండుగాడికి అంటే ఆ సెక్యూరిటీ హెడ్ గాడికి ఎలా కనిపించింది, ఇందులో మొత్తానికి ఏదో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అదే అంటుంది. కాకపోతే ఆ బటన్ ఎలా దొరికింది నాకు తెలియదు కానీ నేను మాత్రం ప్రెసిడెంట్ కొడుకు దగ్గర సెక్యూరిటీ ఎందుకు మానేయాల్సి వచ్చింది, నన్ను ఎందుకు తీసేశారని మాత్రం చెప్తానని చెప్పి అంటుంది. ఒక రోజు ప్రెసిడెంట్ కొడుకు ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఏం జరిగిందో ఏంటని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని అతి దారుణంగా కొట్టాడు వాడు. దాంతో నాకే కోపం వచ్చి ఏమైంది ఎలా కొడతావు అని చెప్పి అడిగితే ప్రెసిడెంట్ కొడుకుని నువ్వు క్వశ్చన్ చేస్తావా, అందులోనూ మా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు లోపలికి వస్తావా, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కొట్టిన విషయం బయటికి వెళ్ళిందనుకో నువ్వే మిగలవు అని చెప్పి నన్ను బెదిరించి నన్ను క్వశ్చన్ చేసినందుకు ఆ సెక్యూరిటీ నుంచి పక్కకు పంపించేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. ఇది జరిగిందని చెప్పి అంటంతో హీరో కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు ఇంతకాలం కష్టపడి చదువుకున్న చదువు ఏమైపోయింది, అసలు నువ్వు సెక్యూరిటీ అంటే ఏంటి, ఒకరిని రక్షించడం, అలాంటిది వాడు చేసే తప్పుల్ని కప్పిపుచ్చడానికి మీ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేస్తున్నారని చెప్పి అంటంతో హీరోయిన్ కి కొంచెం గిల్టీ అనిపిస్తుంది. అవును కదా అని చెప్పేసి తాను కూడా బాధపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇలాగే పోతే వీడు ఎంతమందిని ఇబ్బంది పెడతాడని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా అంటాడు నాకెందుకో ఆ ప్రెసిడెంట్ కొడుకుగాడు ఈ అమ్మాయిని చంపుంటాడు, పాపం అన్యం పుణ్యం తెలియని ఆ వైట్ హౌస్ లో పని చేసుకునే వాడిని బుక్ చేశారు మీరందరూ అని చెప్పేసి ఏమో మీరందరూ ఇంతే అని చెప్పి కోపంగా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం బాధపడుతుంది. ఖచ్చితంగా హీరోకి ఎలాగోలా హెల్ప్ చేయాలని చెప్పేసి మరుసటి రోజు ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మొత్తం ఈ కేసులో సంపాదించిన ఎవిడెన్స్ గానీ వేరే కేసులో ఉన్న ఎవిడెన్స్ గానీ మొత్తం చూడబెడతారనమాట. అక్కడికి హీరోయిన్ వెళ్ళి ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఉండే టేప్ రికార్డర్ ని ఇంకా ముఖ్యంగా కేసు సంబంధించి ఆ అమ్మాయి రాసుకునే పర్సనల్ డైరీని ఎవరికి తెలియకుండా తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు సెక్యూరిటీ హెడ్ కూడా వస్తాడు. కాకపోతే అతన్ని కూడా తప్పించుకొని ఎలాగోలాగా ఆ ఆధారాలు తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు ప్రెసిడెంట్ ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు మిలిటరీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళ సైనికులు నార్త్ కొరియాలో చిక్కుకుపోయారు కదా, వాళ్ళని ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఆ మిలిటరీ హెడ్ ఏమంటాడంటే సార్ తీసుకొచ్చేది ఏంటండి, వాళ్ళ దేశం మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి వాళ్ళని తెచ్చుకుందాం అని చెప్పడంతో యుద్ధం ప్రకటిస్తాం బాగానే ఉంది, మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారు అని నమ్మకం ఏముంది, అందులోనూ అసలు యుద్ధం ఎందుకు చేయాలి, యుద్ధం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, కాబట్టి దీన్ని వేరే డీల్ చేద్దాం అని చెప్పడంతో ఆ మిలిటరీ ఆఫీసర్ కి కోపం వచ్చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఎవిడెన్స్ తీసుకెళ్లి హీరోకి ఇస్తుంది కదా, అది ఇద్దరు కలిసి ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు క్యాసెట్ లో ఆడియో తర్వాత వింటారనుకోండి, కాకపోతే ఆ బుక్ ఉంటుంది అనమాట, షెడ్యూల్ బుక్, తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని చెప్పేసి అందులో ఒక అతను మీట్ అవ్వాలని చెప్పేసి రాసుకుంటుంది. ఆ మీట్ అయ్యే అతను మామూలు వ్యక్తి కాదు, పెద్ద పెద్ద వాళ్ళు చేసే తప్పులన్నింటినీ పుస్తకాలుగా రాసి విడుదల చేసే అతను అనమాట. అతను న్యూయార్క్ లోనే ఉంటాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఈ అమ్మాయి న్యూయార్క్
వెళ్ళి అయ్యా కొడుకులు ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ బండారం బయట పెడదామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ రైటర్ మీట్ అవుదామని చెప్పి ప్లాన్ వేసుకుంది. అంతేకాకుండా వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి బాగా డబ్బులు సంపాదించేసి ఆ న్యూయార్క్ లోనే సెట్ అయిపోదామని చెప్పి ప్లాన్ వేసింది. కాకపోతే ప్రెసిడెంట్ కొడుకు ఈ విషయం ముందుగానే తెలిసి తాను ఎక్కడికి వెళ్ళక ముందు తనని చంపించాడని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. ఈ విషయం హీరోయిన్ కూడా చెప్తాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. కాకపోతే హీరోకి ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కొడుకుని కలవాలి, కలిసి తనని క్వశ్చన్ అడగాలి. మామూలుగా వెళ్ళి కలవడం అంటే జరగని పని. అందుకని తాను చదువుకునే కాలేజీలో తాను చదువుకుంటున్నప్పుడు తనకి సీక్రెట్ గా ఒక పేపర్ పంపిస్తాడు. నువ్వు హత్య చేసావు సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, కాబట్టి నేను ఈ విషయం బయట చెప్పకూడదంటే నువ్వు నన్ను పలానా చోట మీట్ అవ్వాలని చెప్పేసి హీరో ఆ ప్రెసిడెంట్ కొడుకుకి స్మాల్ గా ఒక పేపర్ ఇచ్చి పంపిస్తాడనమాట. అది చూసిన తర్వాత ప్రెసిడెంట్ కొడుకు కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తారని చెప్పేసి ఫ్రెండ్ ఇంటికి వచ్చి మీరు మా ఇంట్లోకి రావద్దని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి ఆ ఫ్రెండ్ ఇంటి వెనకాల ఉన్న కార్ తీసుకొని హీరో చెప్పిన ప్లేస్ కి వెళ్ళి హీరోని మీట్ అవుతాడు. వెళ్ళిన తర్వాత హీరోని తిడతాడు అనమాట. అసలు నీకైనా పిచ్చి పట్టిందా, హత్య చేశానని చెప్పి నేను అంటున్నావు, ఇంకా ముఖ్యంగా నువ్వు ఒక మంచి డిటెక్టివ్ అని చెప్పి నాకు ఒక అభిప్రాయం ఉంది, దాన్ని చెడగొట్టుకుంటున్నావు. నేను ఆ అమ్మాయి చనిపోయే గంట ముందు ఆ అమ్మాయితో రొమాన్స్ చేశాను, ఆ అమ్మాయి కూడా నేనంటే ఇష్టం, కాకపోతే నన్ను ఇష్టపడే అమ్మాయిని నేను చంపాల్సిన అవసరం నాకేముంటుంది, అందులోనూ మా నాన్నకి నాకు ఒకే అమ్మాయితో రిలేషన్ ఉందని చెప్పి రాస్తున్నారు, అలా ఎందుకు ఉంటుందని చెప్పేసి హీరోని తిడతాడు. కానీ హీరో ఏమంటాడంటే మరి ఇదంతా పక్కన పెట్టు, ఆ అమ్మాయి న్యూయార్క్ లో ఉన్న రైటర్ ని మీట్ అవడానికి వెళ్ళింది కదా, దీని గురించి తెలుసా అని చెప్పి అనడంతో దాని గురించి కూడా నాకు తెలుసు, ఆ అమ్మాయి న్యూయార్క్ వెళ్ళింది, ఒక బోట్ రెంట్కి తీసుకుంది, ఒక కార్ రెంట్కి తీసుకుంది, సరే ఇదంతా పక్కన పెట్టు, ఆ అమ్మాయికి డ్రైవింగ్ రాదు, కార్ ఎందుకు రెంట్ తీసుకుంటుంది, ఒక డ్రైవర్ని పెట్టుకుంటుంది కదా, పర్సనల్ డ్రైవర్ ని, వాడిని కూడా తీసుకోవాలి కదా, మొత్తానికి ఎక్కడో తప్పు జరుగుతుంది అంతే తప్ప మేము తప్పు చేసామని చెప్పి మా మీద ఆ తప్పును రుద్దమాకండి అని చెప్పేసి అనడంతో హీరోకి డౌట్ వస్తుంది. సరేనండి మీరు ఈ హత్య చేయలేదు, దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, నేను చిన్న పేపర్ ముక్క మీద రాసి పంపించడంలోనే మీరు భయంతో నన్ను ఎందుకు మీటారని చెప్పి అనడంతో ఆ ప్రెసిడెంట్ కొడుకు ఏమంటాడంటే చూడండి నాకు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ కేసుని డీల్ చేసే సత్తా మీకుంది, కాబట్టి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వచ్చాను, మీకు నా తరపు నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకవేళ కాదు కూడదు నేనే హంతకుని చెప్పి మీరు నమ్మితే నేను చేయలేను, అందులోనూ మీరు నన్ను కనీసం టచ్ కూడా చేయలేరు, ఆ విషయం నాకు బాగా తెలుసు, కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను, మీరు దీన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థమైందంటే పాపం వీడు హంతకుడు కాదు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హోటల్ రూమ్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే హత్య జరిగిన తర్వాత రోజు ప్రెసిడెంట్ భార్య ఒక క్యాంప్ కి వెళ్ళారు కదా, ఆ క్యాంప్ వీడియోలు చూస్తున్నప్పుడు హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. వెంటనే తాను ఏం చేస్తుందంటే హీరోని అర్జెంట్ గా రమ్మంటుంది. ఆ తర్వాత హీరోని కలుస్తుంది. బేసికల్ గా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం వేరే ఎవరో చూస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా హీరోయిన్ హీరోతో ఏం చెప్తుందంటే హత్య జరిగిన రోజు వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ లేడని చెప్పేసి అంటున్నారు కదా, కానీ అది వాస్తవం కాదు, అది మాత్రం అబద్ధం, ఎందుకంటే హత్య జరిగిన రోజు ప్రెసిడెంట్ ఆ వైట్ హౌస్ లోనే ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకు అలా చెప్తున్నా చెప్పంటే హీరోయిన్ ఏమంటుందంటే ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే తన భార్యతో పాటు తన కుక్కను కూడా తీసుకెళ్తాడు, తన భార్య కుక్క అంటే చాలా ఇష్టం, వీళ్ళు కనుక నిజంగా ఆ క్యాంపుకి వెళ్ళి ఉంటే వాళ్ళు ఆ క్యాంపుకి ఆ కుక్కను తీసుకెళ్లేవాళ్ళు, కాకపోతే హత్య జరిగిన 10 నిమిషాలకి ఒక సెక్యూరిటీ అతను మాకు చెప్పాడు, మేము అందరం వైట్ హౌస్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఆ కుక్క కింద బేస్మెంట్ లో మాకు కనిపించింది, సో దీన్ని బట్టి హత్య జరిగినప్పుడు అదే వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ ఉన్నాడు అని చెప్పంటంతో హీరో ఇంకోటి ఆలోచిస్తాడు. ఆ రోజు బేస్ బాల్ ఆడేటప్పుడు ప్రెసిడెంట్ లెఫ్ట్ హ్యాండ్ తో ఆడాడు, ఈ అమ్మాయిని చంపింది కూడా లెఫ్ట్ హ్యాండ్ వాడే, ఒకవేళ ప్రెసిడెంట్ ఈ అమ్మాయిని చంపుండొచ్చావు అని చెప్పేసి డౌట్ పడతాడు. అందులోను హీరోయిన్ ఏమంటుందంటే ప్రెసిడెంట్ హత్య జరిగిన తర్వాత వైట్ హౌస్ లో ఉన్న టనల్ ద్వారాగా అక్కడ నుంచి బయటికి వెళ్ళాడు. బేసికల్ గా ఆ టనల్ ఎందుకు వాడతారంటే ఎవరికి తెలియకుండా ప్రెసిడెంట్ అక్కడ నుంచి పారిపోవడానికి వాడతారు, కాకపోతే ఈసారి మాత్రం భార్య కుక్కతో పారిపోయాడు, అది జరిగిందని చెప్పి అనడంతో హీరో కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు ప్రెసిడెంట్ ఆ అమ్మాయిని చంపాడు అని చెప్పేసి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది వేరే వాళ్ళు వింటూ ఉంటారన్నమాట. విన్న తర్వాత వాళ్ళకు క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు అనుకోకుండా ఒక హెలికాప్టర్ లో వేరే వాళ్ళు వస్తారు. దాంతో హీరోయిన్కి అర్థమైపోతుంది వాళ్ళు వీళ్ళ కోసం వచ్చారని చెప్పేసి. అలా తప్పించుకునే ప్రాసెస్ లో ఒక పెద్ద చేజింగ్ జరుగుతుంది. ఎలాగలాగా కార్ లో ఫాలో అయ్యే వాళ్ళ నుంచి ఆ తర్వాత హెలికాప్టర్ లో ఫాలో అయ్యే వాళ్ళ నుంచి వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవాలని చెప్పేసి వైట్ హౌస్ లో ఎవరో అన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మార్నింగ్ వాక్ లో కలుస్తాడు. ఆ కలిసింది ఎవరునో కాదు ప్రెసిడెంట్ పిఏని. దాంతో హీరో ఏంటంటే ఆయన మాట్లాడే ముందు హీరోనే మాట్లాడతాడు. సార్ నాకు అర్థం కావట్లేదండి, ఆ రోజు హత్య జరిగినప్పుడు ప్రెసిడెంట్ వైట్ హౌస్ లోనే ఉన్నాడు, అలాంటి వాడు సడన్ గా టనల్ లోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పంటంతో ఆ పిఏ ఏమంటాడంటే అసలు ఏమనుకుంటున్నావా ప్రధానమంత్రి అంటే నువ్వు అదేనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా, అందులోను నార్త్ కొరియాలో మన సైనికులు చిక్కుకుపోయారు, ఇప్పుడే చాలా టెన్షన్ లో ఉన్నాడు ఆయన, అందులోను చేసే ప్రతి పని అందరికి చెప్పడం వల్ల మన దేశ భద్రతకి చాలా ఆటంకం వస్తుంది, కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఏదైనా చేస్తూ ఉంటాడు, అందులోను వాళ్ళని నేను 20 సంవత్సరాలుగా చూస్తున్నాను, వాళ్ళు హత్యలు చేసే ఫ్యామిలీ కాదయ్యా
బాబు, వాళ్ళు చాలా మంచోళ్ళు, కాకపోతే మన దేశ భద్రత కోసం వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారు, దాన్ని మీరు అనుమానంగా తీసుకొని ఈ హత్యలు వాళ్ళే చేశారని చెప్పి అంటే ఎలాగా? మరీ ముఖ్యంగా వైట్ హౌస్ లో 30 కెమెరాలు ఉన్నాయి, ఆ 30 కెమెరాలను తప్పించుకొని మరి హంతకుడు హత్య చేశాడంటే మామూలు విషయం కాదు, కాబట్టి దయచేసి కొంచెం క్లియర్ కట్ గా నువ్వు ఎంక్వైరీ చేయని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి, సార్ ఈ వైట్ హౌస్ లో సెక్యూరిటీ హెడ్ ఒకడు ఉండ కదా, వాడు నాకు అస్సలు సహకరించట్లేదు, నేను ఏది అడిగినా సరే బయటికి వెళ్ళకూడదు అంటున్నాడు, అసలు కేసే ముందుకెళ్ళట్లేదని చెప్పి అంటంతో ప్రెసిడెంట్ పిఏ ఉంటాడు, నీకు పేపర్ చదివి అలవాటు ఉందా అని చెప్పి అంటాడు. ఆ ఉందండి అని చెప్పి అంటంతో రేపు నీ ఇంటికి ఒక పేపర్ వస్తుంది, అందులో కామిక్ సెక్షన్ చూడని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఇంటికి పేపర్ వస్తుంది, ఆ కామిక్ సెక్షన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఏంటంటే చనిపోయిన అమ్మాయి 10:50 కూడా బ్రతికే ఉంది. బేసికల్ గా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చెప్పాడు, 10 నుంచి 11 లోపు చనిపోయిందండి ఈ అమ్మాయి అని చెప్పాడు కదా. బేసికల్ గా ఆ అమ్మాయి 10:50 వరకు బతికే ఉంది, కాకపోతే ఆ 10 నిమిషాల గ్యాప్ లోనే ఆ అమ్మాయిని చంపేసి అక్కడ పనిచేసేవాడు ఎలా ఎస్కేప్ అయ్యాడు, ఇది చాలా కష్టం అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే ఈ ఫొటోస్ ని మీడియా వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళేమో పేపర్ లో ప్రింట్ కూడా చేస్తారు. ఇది చూసిన తర్వాత ఆ సెక్యూరిటీ హెడ్ ఉండే కదా గుండెన, ఆయనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది, ఎవడరా ఈ ఫొటోస్ లీక్ చేసిందని చెప్పేసి. కానీ లీక్ చేసింది ఎవరు? ప్రెసిడెంట్ పిఏ కదా, పాపం ఆ విషయం మనోడు తెలియదు. మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. హీరో తన అసిస్టెంట్ ఇలా చెప్తాడు అనమాట, ఆ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్ అయిన క్యాసెట్ నాకు హీరోని ఇచ్చింది కదా, దాన్ని నేను ప్రాపర్ గా విన్నాను, కాకపోతే ఒక చోట మాత్రం ఆ అమ్మాయి తను ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొన్నట్టు, ఆ గ్యాడ్జెట్ ని ఇంట్లో ఇన్స్టాల్ చేయమన్నట్టు వేరే వాళ్ళతో మాట్లాడింది అనమాట. అప్పుడు హీరో అంటాడు, చూడు ఈ అమ్మాయి న్యూయార్క్ వెళ్ళి సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉంటే అసలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎందుకు కొంటుంది, ఇంట్లో ఇన్స్టాల్ చేయమని ఎందుకు అంటుంది, ఆ అవసరం తనకు లేదు కదా అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ చనిపోయిన అమ్మాయి ఇంట్లో దొరికిన కొన్ని పేపర్స్ మీద ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ మరీ ముఖ్యంగా ఈ అమ్మాయి స్కెడ్యూల్ బుక్ ఉంది కదా ఒకటి, ఆ బుక్ లో ఏం రాసింది, పలానా రచయితని మీట్ అవ్వాలని చెప్పి రాసుకుంది కదా, ఆ హ్యాండ్ రైటింగ్ కి అస్సలు సంబంధమే లేదు. సో దీన్ని బట్టి ఈ అమ్మాయి న్యూయార్క్ వెళ్ళాలన్న ఆలోచన ఆ అమ్మాయికి లేదు. అందులోని స్కెడ్యూల్ బుక్ లో న్యూయార్క్ రచయితని మీట్ అవ్వాలని చెప్పి రాసింది కూడా ఈ అమ్మాయి కాదు, మొత్తానికి ఎవడో రాశాడాడు, ఆడే కిల్లర్ గాడు అని చెప్పేసి హీరో ప్రాపర్ గా అర్థం చేసుకుని తన అసిస్టెంట్ కి మొత్తం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు వైట్ హౌస్ సెక్యూరిటీ హెడ్ ని చూపిస్తారు. తానేంటంటే ఆ అమ్మాయి చనిపోయిన రోజు ఫుటేజ్ ని మొత్తాన్ని చెక్ చేస్తుంటాడు అనమాట. అందులో ఆ అమ్మాయి 10:50కి లాస్ట్ టైం కదా బతికుంది కదా, ఆ 10:50కి లాస్ట్ గా మీట్ అయింది ఎవరినో కాదు, ఈ సెక్యూరిటీ హెడ్ ని అనమాట. ఆ ఫుటేజ్ ఉన్న టేప్ మాత్రం ఇతను దొంగతనంగా అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. సో దీంతో మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయి చావుకి ఇతను కూడా కారకుడు అని చెప్పేసి. కాకపోతే ఇతను క్యాసెట్ ఎత్తుకుని పోవడాన్ని అక్కడే ఉన్న సెక్యూరిటీ చూస్తాడు. చూసిన తర్వాత ప్రెసిడెంట్ పిఐకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఆయన ఏం చేస్తాడంటే ఇలాగ ఒక క్యాసెట్ తీసుకెళ్లాడంటే అదేదో కొంచెం ఎంక్వైరీ చేయని చెప్పేసి ఆ సెక్యూరిటీ వాళ్ళ హెడ్ ఇంటికి హీరో నిలమంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోని తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళేటప్పుడు హీరోని చెప్తాడు, చూడు ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాము, ఆ అమ్మాయిని చంపింది ప్రెసిడెంట్ లేదా ప్రెసిడెంట్ కొడుకు అనుకున్నాం కదా, వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే ఈ అమ్మాయి చావుకి వాళ్ళే కారకులు అని చెప్పేసి వాళ్ళ పరువు మొత్తం తీయడానికి ఎవరో ప్లాన్ వేశారు. ఆ అమ్మాయి న్యూయార్క్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోలేదు, అంతేకాకుండా న్యూయార్క్ వెళ్లి రైటర్ ని మీట్ అవ్వాలని చెప్పేసి షెడ్యూల్ బుక్ లో రాసుకోలేదు, ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి కారును బుక్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. కానీ ఎవరో ఈ ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా క్రియేట్ చేసి ఆ ప్రెసిడెంట్ మీదకి ప్రెసిడెంట్ కొడుకు మీదకి టోటల్ గా ఈ కేసును వాళ్ళ వైపు తిప్పి వాళ్ళ పరువు మొత్తం రోడ్డు మీదకి ఏడ్చాలని చెప్పి ప్లాన్ వేశారని చెప్పేసి హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది, ఇంత జరిగిందా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వెళ్ళి ఆ సెక్యూరిటీ హెడ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హెడ్ డైరెక్ట్ గా అంటాడు, చూడు నేను వైట్ హౌస్ నుంచి క్యాసెట్ తీసుకొచ్చానన్న సంగతి మా సెక్యూరిటీకి మాత్రం తెలుసు, కానీ నీకు కూడా తెలిసిందంటే మొత్తానికి అక్కడ వాళ్ళు ఎవరో నీకు హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి ఆయన హీరోకి ముందుగా చెప్తాడు. దాంతో హీరోనే ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సెక్యూరిటీ హెడ్ ఏమంటాడంటే, చూడు బాబు నేను వైట్ హౌస్ పరువు బజారు పాలు కాకూడదని చెప్పేసి ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాను, అందులోను ఇప్పుడు ఈ క్యాసెట్ తీసుకురావడానికి కారణం కూడా అదే, ఎందుకంటే ఈ క్యాసెట్ లోని విజువల్స్ బయటకు వెళ్తే వైట్ హౌస్ పరువు పోతుంది, కావాలంటే ఆ పరువు ఎందుకు పోతుందో నువ్వే చూడని చెప్పేసి ఆ క్యాసెట్ హీరోకి ఇస్తాడు. అదే సమయంలో ఎవరో ఒక ఎదురు వచ్చేసి గన్నులు తీసుకొని ఈ ఇంటి మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో ఆ సెక్యూరిటీ హెడ్ అక్కడే చనిపోతాడు. అంతేకాకుండా హీరో ఏం చేస్తారంటే కాల్ చేసిన ఒక అతన్ని కలుస్తాడు, కాకపోతే ఇంకొకటి మిగిలి ఉంటాడు. వాడిని చంపుదాం అనుకునే గ్యాప్ లోనే అక్కడికి హీరోయిన్ వచ్చేసి ఎలాగోలాగా హీరోని వాడి నుంచి తప్పిస్తుంది, వాడు కూడా తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే పక్కనే టీవీ స్టేషన్ ఉంటుందన్నమాట, అక్కడికి వీళ్ళ దగ్గర ఉన్న క్యాసెట్ తీసుకెళ్లి ప్లే చేసి చూస్తారు. చూస్తే బుర్ర బ్లాంక్ అయ్యి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ప్రెసిడెంట్ పిఓ ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడంటే ఒక కొత్త వ్యక్తిని వైట్ హౌస్ లోకి తీసుకెళ్తాడు. అంతేకాకుండా ఆ కొత్త వ్యక్తి ఇందాక హీరో మీద కాల్పులు జరిపి పారిపోయాడు. మరి ముఖ్యంగా వీళ్ళ మీద హెలికాప్టర్ లో అటాక్ చేసింది కూడా వాడే అనమాట. వీళ్ళు మాట్లాడే ప్రతి మాటని విన్నది కూడా వాడే. సో వాడే ఆ అమ్మాయిని చంపాడు, వాడిని తీసుకొచ్చింది కూడా ప్రెసిడెంట్ పిఏనే. సో బేసికల్ గా ఇక్కడ ఏం జరిగిందంటే ప్రెసిడెంట్ కి అగెనిస్ట్ గా ఒక హత్య చేసి అన్ని ఆధారాలు అతని వైపు తిరిగేలా చేసి ఆ కుటుంబాన్ని
రోడ్డు మీదకి లాగాలని చెప్పేసి ప్రెసిడెంట్ పిఏ గాడు మాస్టర్ ప్లాన్ వేశాడని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. కానీ అర్థమైన తర్వాత ఇంకొక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే వైట్ హౌస్ లో అమ్మాయి చావుకి కారణం ఒకడు కాదు, మొత్తం ముగ్గురు ఉన్నారు. ఒకరిని అరెస్ట్ చేసాం, మిగతా ఇద్దరు ఎవరో కాదని చెప్పేసి హీరో ఫోటో హీరోయిన్ ఫోటోని టీవీలో చూపిస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత వీళ్ళకే ఫీజులు ఎగిరిపోతాయి, వీడు మామూలుడు కాదని చెప్పేసి. మరోవైపు ఆ ప్రెసిడెంట్ పిఏ గాడు ప్రెసిడెంట్ ని మీట్ అయ్యి ఏం చెప్తాడంటే, నీ కొడుకే ఆ అమ్మాయిని చంపాడు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మనం ఏం చేద్దాము, ఇలా గనక ఉంటే నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ గా ఉండలేవు, కాబట్టి ఈ తప్పుకి, నా కొడుకు చేసిన తప్పుకి నేను రిజైన్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు నువ్వు గౌరవంగా తప్పుకుంటే నీకేం మంచిదని చెప్పేసి సలహా ఇస్తాడు. దాంతో ప్రెసిడెంట్ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. అవును కదా, నా కొడుకు వైట్ హౌస్ లోనే ఒక అమ్మాయిని చంపాడంటే మామూలు విషయం కాదు, అందులోని వాడు రోజుకు ఒక అమ్మాయిని మారుస్తూ ఉంటాడు, రోజుకు ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తూ ఉంటాడు, వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి ప్రెసిడెంట్ బాధపడతాడు. ఎందుకంటే ఈ పిఏ గాడు ఆ రేంజ్ లో ప్రెసిడెంట్ బ్రెయిన్ ని వాష్ చేశాడనమాట. అందుకు దాంతో ఆయన కూడా ఈ రోజు సాయంత్రం 12 గంటలకి నేను రిజైన్ చేస్తున్నానని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో హీరోయిన్ ఏమనుకుంటారంటే, ఆయన రిజైన్ చేసే లోపు ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలి, ఆ పిఏ గాడే ఫ్రాడ్ అని చెప్పి ఆయనకి తెలిసేలా చేస్తేనే వాడికి తగిన శిక్ష పడుతుందని చెప్పేసి వీళ్ళిద్దరు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. అంతేకాకుండా ఎలాగైతే ఆ ప్రెసిడెంట్ టనల్ నుంచి బయటకు వచ్చాడో అదే టనల్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, మెయిన్ గేట్ నుంచి వెళ్ళడం కుదరదని చెప్పేసి వీళ్ళు ముగ్గురు బయలుదేరతారు. అంటే హీరో హీరోయిన్ హీరో వాళ్ళ అసిస్టెంట్. కాకపోతే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రెసిడెంట్ పిఏ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి గన్ను తీసుకుని షూట్ చేస్తూ ఉంటాడు. అలా షూట్ చేయడం వల్ల హీరో వాళ్ళ అసిస్టెంట్ కి గాయం అయిపోతుంది, తాను అక్కడే పడిపోతాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ షూట్ చేసేవాడిని షూట్ చేస్తుంది, దాంతో వాడు చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు లోపలికి వెళ్తుంటే అక్కడ లేజర్ లైట్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే గనక వైట్ హౌస్ మొత్తం అలర్ట్ అయిపోతారు, అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం ఇక్కడికి వస్తారు మనల్ని పట్టుకోవడానికి, కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారు, నేను ఎలాగోలాగా వాళ్ళని డిఫెన్స్ చేస్తానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ లేజర్ లైట్ ని టచ్ చేసి పైప్ పట్టుకుని పైకి పాకుతూ ఉంటాడు. ఈ లేజర్ లైట్ టచ్ చేయడం వల్ల సౌండ్ వస్తుంది కదా, దాంతో వైట్ హౌస్ సెక్యూరిటీ మొత్తం అక్కడికి బయలుదేరి వస్తారు. వచ్చిన తర్వాత లోపలికి రావాలని ప్రయత్నించింది హీరోయిన్ అనుకుని తనను వెంటాడుతూ ఉంటారు, తాను కూడా లోపలికి పారిపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే క్లీనర్ గా వేషం వేసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆ ప్రెసిడెంట్ పిఏ ఏం చేస్తాడంటే ప్రెసిడెంట్ ని రిజైన్ చేయమని చెప్పన్నాడు కదా, రిజైన్ లెటర్ మీద సంతకం పెట్టడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఆ వైట్ హౌస్ లోపల జరుగుతుంటుంది అనమాట. అదే సమయంలో అక్కడ క్లీనర్ గా ఉన్న మన కథలో హీరోని చూసి వీడిని కాల్ చేయండి అని చెప్పేసి అనడంతో అదే సమయంలో హీరోకి ఎదురుగా ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఒక పిచ్చోడా నా ఎదురుగా ప్రెసిడెంట్ ఉన్నాడు, నేను ఆయన కలవడానికి వచ్చానని చెప్పేసి ఆయనకి జరిగిన ప్రతిది పోసగుచ్చినట్లు హీరో చెప్తాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత ప్రెసిడెంట్ కి కోపం వస్తుంది, ఇంత జరిగిందా అని చెప్పేసి. దాంతో ప్రెసిడెంట్ పిఏ కోపం వచ్చేసి ప్రెసిడెంట్ ని గన్నుతో కాల్చబోతాడు. కాకపోతే హీరోయిన్ అడ్డు రావడం వల్ల బుల్లెట్ వెళ్ళి హీరోయిన్ చేతి తగులుతుంది. ప్రెసిడెంట్ మీదే ఒకడు గన్ను గురిపెట్టి కాల్చబోయినప్పుడు పక్కన సెక్యూరిటీ ఖాళీ ఉంటారా, ఈ ప్రెసిడెంట్ పిఏని కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు, దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంతేకాకుండా ప్రెసిడెంట్ బయటకు వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. నేను రిజైన్ చేయట్లేదు, బేసికల్ గా వైట్ హౌస్ లో అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి కేసు కోసం ఒక డ్రామా ఆడాను, అందులోనూ హంతకుడిని మేము చంపేశాము, కాకపోతే ఆ హంతకుడిని చంపే ప్రాసెస్ లో మా సెక్యూరిటీ హెడ్ చనిపోయాడు, అంతేకాకుండా నా పిఏ కూడా చనిపోయాడు అని చెప్పేసి కథను కొంచెం మార్చి చెప్తాడు అనమాట. దాంతో అందరూ సరే అని చెప్పేసి దాన్ని న్యూస్ లో ప్రచురిస్తారు. ఆ తర్వాత హీరో దగ్గరికి ప్రెసిడెంట్ వచ్చి థ్యాంక్స్ అని చెప్పి అంటాడు, ఎందుకంటే తన కుటుంబ పరువుని కాపాడమని చెప్పేసి తనకి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి తనకు కూడా చెప్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మాత్రం కొంచెం కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ సినిమా మీకు నచ్చితే ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.